నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానాం మత్స్యకారులకు ఓఎన్జీసీ ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని కాలయాపన చేయకుండా తక్షణమే విడుదల చేయాలన్న మత్స్యకార నాయకుడు మల్లాడి కృష్ణారావు. యానాం నియోజకవర్గ పరిధిలోని దొమ్మేటిపేట కనకదుర్గ ఐరన్ ఫ్యాక్టరీ వల్ల కోట్లను నష్టం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమీక్షలో ఎమ్మెల్యే అశోక్. అరకొర పోస్టులు భర్తీకి విడుదల చేసిన డిఎస్సి. నోటిఫికేషన్కు నిరసనగా తాళ్లరేవు బైపాస్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించిన టీడీపీ నాయకులు. యానాం మత్స్యకారులకు ఓఎన్జీసీ ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని కాలయాపన చేయకుండా తక్షణమే విడుదల చేయాలన్న మత్స్యకార నాయకుడు మల్లాడి కృష్ణారావు. యానాం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రినగర్ గిరియంపేట రోడ్డులోని ఓఎన్జీసీ సంస్థ సమీపంలో మత్స్యకారుల ఆందోళనలో పాల్గొని పుదుచ్చేరి ప్రభుత్వం అర్హులైన మత్స్యకారుల జాబితాతో ఇచ్చిన నివేదిక 5,562 మందికి 24 నెలలకు గాను నెలకు 11,500 చెప్పిన పరిహారం అందజేయాలి. పరిహారం సమస్య పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని ఎంత దూరమైనా వెళతామన్న మత్స్యకార నాయకుడు మల్లాడి కృష్ణారావు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో ఆయన మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడారు. పేర్లన్నీ కూడా మళ్ళీ లిస్టులో రీఎంక్వైరీ చేసి అడ్మినిస్ట్రేటివ్ సమక్షంలో ముందైతే బిఈఓలు వచ్చారు, అలాగే కోఆపరేటివ్ ఆఫీస్ నుంచి రజాక్ కానీ అలాగే ముమ్మిడి అతను ముగ్గురు వచ్చారు. వాళ్ళంతా సంతకం పెట్టి మిగతా వాళ్ళకి మేము ఇవ్వడానికి రికమెండ్ చేయడానికి ఒప్పుకోనంటే మరలా అడ్మినిస్ట్రేటర్ని గొంతిని డిప్యూటీ తహసీల్దార్ని ముగ్గురిని కమిటీ వేసి రీఎంక్వైరీ చేస్తే ఈ 1402 పేర్లలో 892 పేర్లని ఒప్పుకుని ముందు 24,570 పేర్లు, తర్వాత 892 పేర్లు కలిపి 5,462 పేర్లని 12 తారీఖున మొత్తం 22 నెలలకి 137,36,75,080 రూపాయలని ఇవ్వాలని ఆ లెటర్ పట్టుకెళ్లి పాండిచ్చేరి గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్ ప్రాజెక్టు 27 నెలల డబ్బులు ఇవ్వాలి. 24 నెలల డబ్బులకి మనిషికి ఎంత అయితే 2,76,000 వస్తుంది 24 నెలలకి. ఈ 24 తర్వాత మళ్ళీ 34,500 రూపాయలు ఇంకొక పేమెంట్ మళ్ళా అది ఏప్రిల్కి అవుతుంది కాబట్టి జూన్ నెలకి ఆ డబ్బులు ఇచ్చేలాగా ఈవేళ రిటర్న్ గా ఇవన్నీ మనం కాగితాలతో ఫైట్ చేస్తుంటే వాళ్ళ దగ్గరే 14 నెలల 20 రోజులు అన్నది 27 నెలలకి మేము ఇస్తాం, 24 నెలలకు ఇప్పుడు ఇస్తాం, 3 నెలలకి తర్వాత ఇస్తాం ఆంధ్రతోటని ఓఎన్జీసీ వాళ్ళ చేత రిటర్న్ గా మన గవర్నమెంట్ కి లెటర్ రాయించాలి. ఈవేళ పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి లెటర్ వచ్చిందనుకో, లెటర్ వచ్చిన తర్వాత లేట్ చేస్తుంటే మనం ఏం చేయాలి? మళ్ళీ ఓఎన్జీసీ వచ్చే కూర్చుంటాం. వీళ్ళ డబ్బులు మన ప్రభుత్వానికి వేసిన వరకు దానికి ఇవాళ రాత్రి నేను కూర్చుని ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా సంతకాలు రికమెండేషన్ ఇవ్వడానికి రేపు పొద్దున పట్టుకెళ్ళి ఇవ్వడానికి కాగితాలు ఎవరు కూడా సంతకాలు మొదలు పెట్టినట్టుగా కనపడలేదు. సంతకాలు చేసి ప్రతి ఒక్కరు వచ్చిన వాడు ప్రతి ఒక్కరు కూడా సంతకం చేసి ఈ రాత్రి అంతా కూడా మళ్ళీ కాగితాలు తయారు చేసుకుని పొద్దుడికి ఓఎన్జీసీకి వెళ్ళి ఇది ఈ జనం ఇన్ని వేల మందితో ఎదురు చూస్తున్నారు, మాతోటి ఇంకా ఆటలు ఆడకండి. మీరు కానీ లేకపోతే ఇప్పటి వరకు మీకు నష్టం చేయలేదు, మీ ఫ్యాక్టరీ మీద మేము దాడి చేయలేదు, ఏ రాళ్ళు గిరపట్టలేదు, ఏమీ నా సమస్యలు అటువంటివి జరగవు. కానీ మీరు రోడ్డుకి అడ్డంగా మీ లోపలికి వెళ్ళి వచ్చి కూడా పోలీస్ ఏ డిపార్ట్మెంట్ ఆంధ్ర పోలీసు ఏం చేస్తుందో అలాగే పాండిచ్చేరి పోలీస్ స్టేషన్ ఏం చేస్తుందో ఏది చేసినా కూడా మల్లాడి కృష్ణారావు లోపల పెట్టినా కానీ ఈ పోరాటం ఆగదు వచ్చే వరకు. నేను ఎవరిని రెచ్చగొట్టి మాట్లాడండి, ఎప్పుడు కూడా రెచ్చగొట్టి మాట్లాడినప్పుడు దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసే శక్తి మన దగ్గర ఉండాలి. అందుకని ఎప్పుడు కూడా మనం ఎవరికి పోరాటం అంటే మన నిరసన తెలియచేయడమే తప్ప సాధించుకునే వరకు ఆ నిరసన తెలియజేయడమే తప్ప మిగతా వాళ్ళగా 5 వేసేయండి
ఈ దోసేయండి, అవి కొట్టేయండి, ఈ కొట్టేయండి అని చెప్పేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ చేయకుండా మనం వచ్చేలాగా మన కార్యక్రమాలు చేసుకుంటాం. సోమవారం మంగళవారంలో గ్యారెంటీగా మన ప్రభుత్వాన్ని మళ్ళీ ఈ రాత్రికి నేను బయలుదేరి రేపొద్దున కల్లా ఓఎన్జీసీకి లెటర్ ఇచ్చేసి మళ్ళీ పాండిచేరి వెళ్ళిపోతాను. పాండిచేరికి ఈవేళ సోమవారం లెటర్ని మళ్ళీ మంగళవారానికి పట్టుకొచ్చి మళ్ళీ ఓఎన్జీసీకి వెళ్తాను. ఓఎన్జీసీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కానీ లేట్ చేస్తుంటే మళ్ళీ సంఘం అంతా కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ రోజువారీగా రోజుకి ఒక గ్రామం చెప్పిన ఇక్కడ కూర్చుంటాం. వచ్చే వరకు ఏ డబ్బు ఇచ్చేసారనుకో అన్ని గ్రామాలు కలిపి అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ దగ్గర మా అకౌంట్ లో వేసే వరకు మీకు కదలమని అక్కడ కూర్చుంటాం. మీకు అందరూ కూడా రెడీగా ఉన్నారా లేదా? అందరూ కూడా అందరూ రెడీ కదా? పేదోడు అనుకున్నవాడు యానవాడైనా ఆంధ్ర అయిన వాడైనా సరే నా కాళ్ళు నడక వేసే వరకు, నా ఒంట్లో రక్తం ప్రవహించే వరకు పేదోడిని యానం ఊరిని వదలని మరొకసారి ఈ దేవత తిరుగుతానని ప్రమాణం చేస్తున్నాను. వెళ్తాం. ఎంతవరకు మనల్ని పరీక్షిస్తారో చూద్దాం. దీనికి వదిలే ప్రసక్తి మాత్రం లేదని చెప్పి తెలియజేస్తూ మల్లాడి కృష్ణ పిలిస్తే ఎన్ని వేల మంది వచ్చారు. మీకేంటి ఏమైనా డబ్బు ఇస్తే వచ్చేవాళ్ళ వెళ్ళామనని, లేకపోతే మందు ప్యాకెట్లో మందు బాటిల్ ఇస్తే వచ్చేవాళ్ళ? సమస్యని నేను ఎప్పుడు పిలుస్తానో అనేది మీకు తెలుసు. ఎప్పుడు ఏ స్టేజ్కి వెళ్తానో మీకు తెలుసు. ఆ స్టేజ్ దగ్గరికి వచ్చింది. ఈ 15 రోజుల్లో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మనం అందరూ కూడా ఒకే తాటి మీద ఉండి ఫిబ్రవరి 18వ తారీఖు లోపు ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడవలసిందే. 5,462 మందికి ప్రతి ఒక్కరికి డబ్బులు పడవలసిందే. దానికి దేనికైనా నేను వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని చెరువుగట్టు సెంటర్లో గల మట్టపర్తి తాతారావుకు చెందిన కిల్లీ షాప్ ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఆ బాధితులను ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పరామర్శించి ఓదార్చారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని చెరువుగట్టు సెంటర్లో గల మట్టపర్తి తాతారావుకు చెందిన కిల్లీ షాప్ ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఆ బాధితులు తాతారావు, పెంకే బొబ్బయ్యలను ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, పార్టీ అధ్యక్షులు ఖాదా గోవింద్ కుమార్, స్థానిక నాయకులు బెళ్లకుర్తి శ్రీనివాస్ రెడ్డి, పొన్నాడ భైరవమూర్తి, బొంతు మోహన్, కొల్లి శ్రీనివాసరావు, పిల్లి పరదేశీరావు, అనసూరి బాబ్జీ, పితాని కొండయ్య, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యానాం నియోజకవర్గ పరిధిలోని దొమ్మేటిపేట ఇండస్ట్రియల్ కాలనీలో పాత ఇనుమును కరిగించే కనకదుర్గ ఐరన్ కాస్టింగ్ ఫ్యాక్టరీ యాజమాన్యం విద్యుత్ వాడకంలో అక్రమాలకు పాల్పడటంతో ప్రభుత్వానికి సుమారు 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యానాంలో జరిగిన ప్రజాపనులకు సంబంధించి ఆడిట్ జరిగిందని, దానిలో భాగంగా కనకదుర్గ ఐరన్ కాస్టింగ్ ఫ్యాక్టరీ చేసిన విద్యుత్ అక్రమాల వల్ల ప్రభుత్వానికి కోట్లలో నష్టం వాటిల్లిందని, ఈ నేపథ్యంలో అక్రమాన్ని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు బట్టబయలు చేశారన్నారు. ప్రస్తుతం దానిని మూసివేసినప్పటికీ అప్పటికే ఆ సంస్థ కోట్లాది రూపాయల మేర విద్యుత్ను అక్రమ మార్గంలో వినియోగించిందన్నారు. అయితే సంబంధిత సంస్థపై కేసు నమోదు చేసినప్పటికీ ఆ సంస్థ కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం వల్ల వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆడిట్ అధికారులు తెలిపారన్నారు. ఈ కంపెనీయే కాకుండా మరో 2 కంపెనీలు సైతం ఇదే పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. మెగా డిఎస్సీ కాదు, మెగా మోసం. ఎన్నికల ముందు 25,000తో మెగా డిఎస్సీ అని చెప్పి 5 ఏళ్లు ఊరించి చివరకు మరి ఎన్నికలు వచ్చే ముందర 6,100 డిఎస్సీ పోస్టులు ఇచ్చి ఇదే మెగా డిఎస్సీ అంటారా? సిగ్గు లేకుండా 5 ఏళ్లుగా నిరుద్యోగులను నిలువున మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నీకు చిత్తశుద్ధి ఉంటే 5 ఏళ్ల నుంచి ఒక్క టీచర్ పోస్టు కూడా ఎందుకు భర్తీ చేయలేదు? నిరుద్యోగులను మోసం చేసిన జగన్ రెడ్డిని ఓడించేందుకు యువత సిద్ధంగా ఉంది.
అరకొర పోస్టుల భర్తీకి విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ కు నిరసనగా తాళ్లరేవు బైపాస్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ, జక్కల అఖిల్, పొన్నమండ రామలక్ష్మి, నిమ్మకాయల మూర్తి, దుర్గాప్రసాద్, అన్వేష్, గంగా సూర్యనారాయణ, వాడ్రేవు వీరబాబు, టేకుమూడి లక్ష్మణరావు, వాసంశెట్టి శ్రీనివాసరావు, రేలంగి శ్రీకాంత్, ఎం వెంకటేశ్వరరావు, వినోద్, చక్రవర్తి, మౌళి, తాతాజీ, జక్కల ప్రసాద్, భైరవమూర్తి, సీతారామరాజు, గంటా గోపి, రెడ్డి, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టి నేటికి 4 సంవత్సరాల 8 నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో కూడా ఒక్క నిరుద్యోగికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. రేపు ఒక నెలల్లో ఎలక్షన్లు వస్తాయని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేయడానికి మెగా డిఎస్సీ అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి మెగా డిఎస్సీ అంటే రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు సుమారు 26,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలుసు ఆయనకి. కేవలం 6,000 కొంతకి నోటిఫికేషన్ ఇచ్చి యువతను మోసం చేయడానికి మళ్ళీ ఒకసారి ఎలక్షన్ ముందు ఆయన నాటకాలు ఆడతాడు. కాబట్టి నిరుద్యోగ యువత అంతా కూడా ఒకసారి మేల్కొని రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని నెగ్గించి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ముమ్మిడివరం కాట్రేనికోన 2 మండలాలను కలిపే ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారింది. గత కొన్నాళ్లుగా రహదారి గుంతలమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రహదారిపై స్కూళ్లు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతో అనునిత్యం రద్దీగా ఉంటుంది. రహదారిపై గుంతల కారణంగా ఇటీవల అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని కోరుకుంటున్నారు. యానాం సుంకరపాలెం శ్రీ చైతన్య ప్రైమరీ అండ్ హై స్కూల్ స్పోర్ట్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యానాం ప్రాంతీయ విద్యాశాఖ అధికారి పి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ముందుగా నేటి కాలంలో విద్యార్థులకు చదువుతో పాటు మానసిక, శారీరక వ్యాయామాలు ఎంతో అవసరమని, క్రీడల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు అలవడతాయని అన్నారు. క్రీడా జ్యోతిని వెలిగించి శాంతి కేతనాన్ని ఎగరవేశారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, క్రీడల వలన విద్యార్థుల్లో శారీరక దృఢత్వం మెరుగుపడుతుందని, దాంతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందన్నారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు పథకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు, పిరమిడ్ క్రీడలు అందరినీ ఆకర్షించాయి. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్, కాకినాడ రీజనల్ ఇన్ఛార్జ్ పి గోపీనాథ్ పిల్లలను, వారి తల్లిదండ్రులను మరియు పాఠశాల సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, పాఠశాల డీన్లు ఎం శేషగిరిరావు, టి వెంకటరత్నం, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
యానాం శివారు కనకాలపేటలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కొబ్బరి చెట్లలో మొవ్వును పాడు చేస్తున్న కోమ్కు పురుగుల వల్ల కలిగే నష్టం గురించి వివరించి వాటికి ఉపయోగించవలసిన మందుల గురించి వ్యవసాయ శాఖ అధికారులు కేశవశంకర్, చిక్కాల జోగిరాజు రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం వ్యవసాయ శాఖ ద్వారా సమకూర్చిన కొంకు పురుగులు నివారణకు ఉపయోగించే కిట్లను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజేటి సత్యభాస్కర్, మాజీ మెంబర్ నవతరం యూత్ అధ్యక్షులు కోన సత్య, కోనపురెడ్డి బాబీ, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు. It is costly. Sir, it will available in Ambajipeta. If it is available, you can purchase. ఇది బైపాస్ లో కబర్కి రావతలు పెట్టే తోటలో టబ్బులు this one two side no tie with వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విషన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానాం మత్స్యకారులకు ఓఎన్జీసీ ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని కాలయాపన చేయకుండా తక్షణమే విడుదల చేయాలన్న మత్స్యకార నాయకుడు మల్లాడి కృష్ణారావు. యానాం నియోజకవర్గ పరిధిలోని దొమ్మేటిపేట కనకదుర్గ ఐరన్ ఫ్యాక్టరీ వల్ల కోట్లను నష్టం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమీక్షలో ఎమ్మెల్యే అశోక్. అరకొర పోస్టులు భర్తీకి విడుదల చేసిన డిఎస్సి. నోటిఫికేషన్కు నిరసనగా తాళ్లరేవు బైపాస్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించిన టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విషన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.